వైఎస్ జగన్ ఆస్తుల కేసులో బిగ్ ట్విస్ట్ చూస్తున్నాం. దాల్మియా సిమెంట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ సమయంలో సిబిఐ కీలక వాదనలు జరిగాయి. హైకోర్టు బెంచ్ ఆదేశాలతోనే జగన్ ఆస్తులపై కేసు నమోదైందంటూ సిబిఐ పేర్కొంది. దాల్మియా వ్యవహారంలోనూ ఆధారాలు ఉన్నాయంటూ కూడా సిబిఐ వాదించింది. ఇక సిబిఐ తరపున వాదనలు వినిపించారు లాయర్ శ్రీనివాస్ కపాటియా. సిబిఐ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో దాల్మియా సిమెంట్ పిటిషన్ వేయటం జరిగింది. విచారణ జరిపిన జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తాము నిబంధనలు ఉల్లంఘించలేదని దాల్మియా వాదనలు వినిపించింది. వాస్తవ పెట్టుబడిదారులను గుర్తించకుండా సిబిఐ అక్రమంగా కేసులు నమోదు చేసిందంటూ దాల్మియా ప్రతినిధులు చెప్పారు. విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దాల్మియా సిమెంట్ విషయంలో కూడా ఇప్పుడు మరోసారి కూడా జగన్ కేసుల వ్యవహారం కూడా కోర్టుకు వచ్చింది. తెలంగాణ హైకోర్టులో దాల్మియా సిమెంట్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ని విచారణ జరిపారు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్. ఇక అక్కడే వాదోపవాదనలు జరిగాయి. దాల్మియా సిమెంట్కి అదేవిధంగా సిబిఐకి మధ్య కూడా వాదోపవాదనలు జరిగాయి. తాము నిబంధనలు ఉల్లంఘించలేదంటూ దాల్మియా వాదనలు వినిపించింది. వాస్తవ పెట్టుబడిదారులు ఎవరో గుర్తించకుండా సిబిఐ అక్రమంగా కేసు నమోదు చేసిందంటూ దాల్మియా ప్రతినిధులు తమ తరపున వాదనలు వినిపించారు. ఇక మరోసారి కూడా ఈ కేసు వాయిదా పడింది. ఈ నెల 20కి వాయిదా వేస్తూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి? చేసుకునింది ఏదైతే హైకోర్టులో విచారణ సమయంలో సిబిఐ కీలక వాదనలు వినిపించింది. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి పైన వారు ఫిర్యాదు చేశారు, వీరు ఫిర్యాదు చేశారంటూ ఊహాగానాలు వచ్చిన నేపథ్యం మనం గతంలో గమనించాము. అయితే సిబిఐ హైకోర్టులో ఒక క్లారిటీ ఇచ్చింది. ఏదైతే సిబిఐ ఏదైతే పెట్టుబడిదారులు కాదు, ముదుపరిదారులు కాదు, ఏదైతే క్విడ్ ప్రోకోదారులు కాదు, కేవలం ప్రజా ప్రయోజన వాద్యం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి పైన ఆస్తుల కేసు నమోదయ్యింది అని సిబిఐ క్లారిటీగా సిబిఐ న్యాయస్థానంలో నిన్న ఏదైతే జగన్ ఆస్తుల వ్యవహారంలో ఓ క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా దాల్మియా వ్యవహారాన్ని పరిశీలించినప్పుడు దాల్మియా సిమెంట్ ప్రతినిధులు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు సంబంధం లేదు, ఈ వ్యవహారంలో సిబిఐ అనవసరంగా మమ్మల్ని ఇరికించిందంటూ ఏదైతే దాల్మియా సిమెంట్ తరఫున టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసినప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన బెంచ్ ఆదేశాలతోనే జగన్మోహన్ రెడ్డిపై ఆస్తుల కేసు నమోదైంది. దాల్మియా వ్యవహారంలో ఏదైతే పెట్టుబడుల విషయంలో ఆధారాలు ఉన్నాయంటూ సిబిఐ వాదించింది. మరోపక్క సిబిఐ తరఫున లాయర్ కపాటియా వాదించారు. ఇటు ఏదైతే దాల్మియా సిమెంట్ ప్రతినిధుల తరఫున టి నిరంజన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు టి నిరంజన్ రెడ్డి ఈ లాయర్ గా ఉన్నారు. టి నిరంజన్ రెడ్డి ఈ కేసు వాదిస్తున్నారు. ఏదైతే జూకంటి అనిల్ కుమార్ విచారణ జరిపారు. సిబిఐ తన వాదనలో దాల్మియా సిమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు అంటూ వారు వాదించారు. ఇటు ఏదైతే దాల్మియా ప్రతినిధులు అనవసరంగా ఈ కేసులో సంబంధం లేకోకుండా వాస్తవ పెట్టుబడిదారులు ఎవరో గుర్తించకోకుండా కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ దాల్మియా ప్రతినిధులు తమ వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ సిబిఐ దాల్మియా సంస్థ పైన అక్రమంగా సిబిఐ కేసు నమోదు చేసిందంటూ దాల్మియా ప్రతినిధులు వాదిస్తున్నారు. అటువైపు అయితే సిబిఐ తరఫున సిబిఐ తరఫున ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు నమోదు చేశామంటూ వాదనలు వినిపించారు. రేపు ఈ కేసు మొత్తం వ్యవహారం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన నమోదైన ఛార్జ్ షీట్లలో కొన్ని ఛార్జ్ షీట్లు ఇప్పటికే కొట్టివేయబడ్డాయి. మరికొన్ని ఛార్జ్ షీట్లలో మరికొన్ని ఛార్జ్ షీట్లు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వీరిలో పెట్టుబడిదారులు ఎవరు, వాస్తవ పెట్టుబడిదారులను మినహాయించాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడ వాస్తవ పెట్టుబడిదారులు ఎవరు, క్విడ్ ప్రోకు పాల్పడిన వారు ఎవరు అనేది ఇప్పటికీ కూడా సిబిఐ గుర్తించలేకపోయింది. దాదాపు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు నమోదయ్యి దాదాపు 2011 సంవత్సరంలో ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఆయన కేసులలో జైలుకి వెళ్లారు, తర్వాత బెయిల్ పోయి వచ్చారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఇక్కడ ఈ 11 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పైన విచారణ ముందుకెళ్లలేదు. డిశ్చార్జ్ పిటిషన్లు నమోదు చేశారు. డిశ్చార్జ్ పిటిషన్లు కొన్ని కొట్టివేశారు. ఇందులో జగన్ కేసులో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లకు రిలీఫ్ వచ్చింది. అటు సబితా ఇంద్రారెడ్డి రిలీఫ్కి వచ్చారు, ఇటు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలకు కూడా రిలీఫ్ వచ్చింది.
ప్రస్తుతం ఏదైతే జగన్ కేసుల మీద దాల్మియా సిమెంట్ పైన జరుగుతుందో ఇది కరెక్ట్ కాదు, మీరు అక్రమంగా మాపై కేసు పెట్టారంటూ దాల్మియా ప్రతినిధులు వాదిస్తున్నారు. రేణు, ఎస్ కిరణ్, ఈ నెల 20కి కూడా కోర్టు వాయిదా వేసింది హైకోర్టు. అంటే ఇప్పుడు ఏదైతే వాదోపవాదనలు జరిగాయో వాస్తవ పెట్టుబడిదారులు ఎవరు, క్విట్ప్రోకి పాల్పడిన వాళ్ళు ఎవరో కూడా తేల్చలేదు అంటూ కూడా వాదనలు వినిపించారు ఇటు దాల్మియా ప్రతినిధులు. అయితే దీని మీద నెక్స్ట్ ఆధారాలు సమర్పించనున్నారా ఏంటి? రేణు, ఇక్కడ ప్రధానంగా సిబిఐ ఈ కేసు సిబిఐ వాదనలు వినిపించే సమయంలో కేవలం ఊహాజనితాలు కల్పితాలు మాత్రమే రికార్డులో ఉన్నాయి అంటూ ఏదైతే జగన్ తరపున లాయర్లు దాల్మియా తరపున ప్రతినిధులు వాదిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా సిబిఐ ఈ ఆరోపించినట్లు ఏదైతే దాల్మియా సిమెంట్స్ వాదనలు మనం ఒకసారి గమనించినప్పుడు రేణు, సిబిఐ ఆరోపించినట్లు ఏదైతే దాల్మియా సిమెంట్స్ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదు, వాస్తవ పెట్టుబడిదారులను గుర్తించాలని హైకోర్టు పేర్కొన్నప్పటికీ ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరున్నారో వాళ్ళను గుర్తించండి అంటూ హైకోర్టు ఇప్పటికే సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. కానీ హైకోర్టు ఎక్కడ వాస్తవ పెట్టుబడిదారులను గుర్తించే పరిస్థితి లేదు. వాస్తవ పెట్టుబడిదారులు ఎవరు, క్విడ్ ప్రోకోదారులు ఎవరో ఫస్ట్ గుర్తించమని హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా సిబిఐ ఇప్పటికీ ఎవరు పెట్టుబడిదారులు, ఎవరు క్విడ్ ప్రోకు అక్రమానికి పాల్పడ్డారనే అంశాన్ని ఇప్పటికి కూడా గుర్తించలేదు. ఇక్కడ ప్రధానంగా కేవలం ఆరోపణల ఆధారంగానే దాల్మియా సిమెంట్స్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ గతంలో కూడా కొంతమంది పిటిషన్లు నమోదయ్యాయి, కొంతమంది డిశ్చార్జ్ పిటిషన్లు వస్తే వాటిని కూడా కొట్టివేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం ఏదైతే దాల్మియా సిమెంట్ సంబంధించిన అంశాన్ని కొట్టివేయాలంటూ ఏదైతే దాల్మియా సిమెంట్ ప్రతినిధులు వాదిస్తున్నారో, మరోపక్క వీటిలో ఆధారాలు ఉన్నాయి సమర్పిస్తామంటూ సిబిఐ న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కేసు నమోదు చేశారు అనే అంశం పైన కాంగ్రెస్ పైన తీవ్ర ఆరోపణలు గతంలో వచ్చిన అంశం మనం పరిశీలించలేదు. ఏదైతే సిబిఐ స్పష్టత ఇచ్చింది, కేవలం హైకోర్టులో నమోదైన ప్రజా ప్రయోజన వాద్యం ఆధారంగానే జగన్ పైన కేసులు పెట్టారు, జగన్ ఆస్తుల పైన కేసులు నమోదయ్యాయి, ఇందులో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత లేదు అంటూ సిబిఐ చెప్పడం ఇది రాజకీయాల్లో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. హైకోర్టులో విచారణ సమయంలో కీలక వాదనలు వినిపించింది సిబిఐ. హైకోర్టు బెంచ్ ఆదేశాలతోనే జగన్ ఆస్తులపై కేసు నమోదైందంటూ కూడా సిబిఐ తెలపడం జరిగింది. అయితే దాల్మియా వ్యవహారంలో ఆధారాలు ఉన్నాయి అంటూ సిబిఐ చెప్పింది. ఇక సిబిఐ తరపున వాదనలు వినిపించారు లాయర్ శ్రీనివాస్ కపాటియా. మరొక వైపు సిబిఐ నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలంటే ఇప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు సేకరించలేదంటూ దాల్మియా సిమెంట్ చెబుతూ ఉంది. దాల్మియా సిమెంట్ ప్రతినిధులు చెబుతున్నారు. తెలంగాణ హైకోర్టులో దాల్మియా సిమెంట్ పిటిషన్ ఇవాళ విచారణ జరిగింది. దీంట్లో కూడా వాదోపవాదనలు జరిగాయి. ఇక ఆ తర్వాత కూడా అనంతరం కూడా కోర్టు ఈ నెల 20కి తీర్పును వాయిదా వేసింది. మరలా కూడా అప్పుడు ఈ పిటిషన్ మరలా కూడా అప్పుడు విచారణకు రానుంది.